విజేతలుగా నిలవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవాలను అన్నీ జరుపుకుంటున్నారు, కానీ రాజకీయాల్లో మహిళలు రాణిస్తూ ఉంటే తట్టుకోలేని పరిస్థితి, ఎక్కడ అణగదొక్కాలా అని చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో అయితే నిన్న పెద్ద మనుషులు కొన్ని ప్రెస్ మీట్లలో మాట్లాడుతూనే ఉన్నారు. మేము ప్రెస్ మీట్లు పెట్టాము, మేము కేవలం పనులు మాత్రమే చేస్తాం, అభివృద్ధి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. వారికి నేను ఏదో మాటల పరంగా కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా హానరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ ధర్మపురి అరవింద్ అన్న గారి దగ్గర నుంచి ఏమేమి పనులు జరిగాయి, ఏమేమి అయిందనేది అఫీషియల్గా మీకు చూపించడానికే మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిన్నేదో మాట్లాడినట్టున్నారు, నేను అభివృద్ధి చేస్తున్నా, అందరినీ కలుపుకొని పోతున్నా, అది చేస్తున్నా, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వస్తలేవు, ఏం జరిగినాయి, ఎంపీ గారు ఏం చేసిండ్రు అని అడిగిండ్రు. ఈ లెటర్ రోళ్లవాగు ప్రాజెక్టు గురించి. రోళ్లవాగు ప్రాజెక్టు మీ నియోజకవర్గంలోనే ఉంది, మన నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గంలో ఉంది. రోళ్లవాగు ప్రాజెక్టు గురించి దానికి సంబంధించి ఫండ్ అలొకేట్ చేయమని సంబంధిత మంత్రివర్యులైనటువంటి కేంద్ర మంత్రివర్యులైనటువంటి భూపేందర్జీకి గౌరవనీయులైనటువంటి అరవింద్ అన్న గారు ఎంపీ గారు రాసిన లెటర్ ఫండ్ రిలీజింగ్ గురించి. ఈ లెటర్లో ఏం రాశారు? In this regard, I would like to inform that the above proposal has been received by this ministry on the portal Parvesh అనే పోర్టల్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఏ రకంగా మనం పంపించాలి, రిక్వెస్ట్ పెట్టాలనేది పోర్టల్ ద్వారా పెడతాము. సరే, పంపిస్తున్నాము అని ప్రపోజల్ పంపించిండ్రు రోళ్లవాగు ప్రాజెక్టు గురించి. సరే, మీరు అడిగిన లెటర్ కూడా నేను చూపిస్తున్నాను, నేను నిజాలు చూపించాలి కదా. మీరు అడిగి ఏదో ఇచ్చేసిండ్రు, పోయిండ్రు, కలిసిండ్రు. మా ఎంపీ గారు పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేయాలి, నిజంగా అభివృద్ధి లక్ష్యం అనే పని చేయాలని వారు అనుకున్నారు. కాబట్టే మీరు అపాయింట్మెంట్ అడగగానే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు మీరు సంబంధిత శాఖ మంత్రివర్యులను ఎవరెవరిని కలవాలో వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళి కల్పించారు. మీరేం చేసిండ్రు? లెటర్లు ఇచ్చిండ్రు, మర్చిపోయిండ్రు. కానీ అరవింద్ అన్న గారు దాన్ని ఫాలోఅప్ చేపించి దానికి సంబంధిత లెటర్ మీరు ఇచ్చిన దాంతో మళ్ళీ భూపేందర్జీకి లెటర్ పెట్టి సంబంధిత శాఖ మంత్రివర్యులు పెట్టిన తర్వాత భూపేందర్జీ గారు మళ్ళీ ఒక లెటర్ ఇచ్చిండ్రు. ఎందుకంటే మీరు లెటర్ ఇచ్చి మర్చిపోయినారు కదా, ఇక్కడ నుంచి అడిగి మర్చిపోయినారు కదా. అరవింద్జీ గారు మళ్ళీ గుర్తు చేసిండ్రు, మరి ఏమైంది, మా వాళ్ళు అడిగిండ్రు, మరి ఏమైంది, ఇట్లా వచ్చి అడిగిండ్రు అంటే భూపేందర్జీ ఇచ్చిన లెటర్ ఏమని ఉందంటే, వీళ్ళు అడిగిండ్రు ఓకే, కానీ వీళ్ళు అడిగిన దాన్ని కనీసం స్టేట్ గవర్నమెంట్ పర్వేష్ పోర్టల్లోనే పెట్టలేదు అని చెప్పింది లెటర్. పర్వేష్ పోర్టల్లో కనీసం పెట్టలేదు. దానికి సంబంధించిన లెటర్ భూపేందర్జీ దగ్గర నుంచి స్వయాన వచ్చిన లెటర్. వీళ్ళు అడిగిన రోళ్ల ప్రాజెక్ట్ వర్క్ అనేది సరే వీళ్ళు వచ్చి అడిగినరు, ఇచ్చిండ్రు, నేను చూస్తున్నా అరవింద్జీ, కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి రిక్వెస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రాలేదు. చదువుకున్న వాళ్ళేమో తెలియదా ఆ మాత్రం? స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి అనుసంధానంగా ఒకటి ఉంటుంది పోర్టల్, ఆ పోర్టల్లో పెట్టాలి, ఆ పోర్టల్లో పెట్టినప్పుడు మాత్రమే పనులు అవుతాయి, ఆ పోర్టల్ త్రూ అఫీషియల్గా వెళ్ళినప్పుడు మాత్రమే పనులు అవుతాయని తెలియదా? చదువుకోలే, చదువు గురించి మాట్లాడుతున్నారు కదా నిన్న. నరేంద్ర మోదీ గారి పిఎం గారి చదువు గురించి, సీఎం గారి చదువు గురించి ఇట్లా అన్నారు, కానీ పిఎం గారి చదువు గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు చదువుకోలే, మీకు రాదా చదువు? పిఎం గారిని ఈ రోజున దేశాల నేతలే ప్రశంసిస్తున్నారు. చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల్లో అల్లకల్లోలు అవుతున్నాయి. భారతదేశం మాత్రం ఇంత సంబరంగా ప్రతి ఒక్క పండగ చేసుకుంటుంది, ఇంత ప్రశాంతంగా ఉండి. ఎందుకు మరి? అసలు కనీసం గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పేరు ఎత్తే హక్కు కూడా నీకు లేదు, అంత హక్కు కూడా నీకు లేదు. నువ్వా మాట్లాడేది నరేంద్ర మోదీ గారి గురించి? చదువుకున్నావేమో, ఏమైంది నీ చదువు? మరి లెటర్ ఇచ్చి వచ్చినావు కదా, పోర్టల్లో పెట్టాలని నీకు తెలియదా, నీ సీఎంకి తెలియదా? చెప్పండి, తెలియదు అనుకుంటా, మర్చిపోయినట్టున్నారు. ఇంకో విషయం,
నగర్ వన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కోసమని గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు ఫండ్ ఇచ్చారు. 2 crores ఫండ్ ఇచ్చారు. దానికి సంబంధించిన లెటర్ మొదటి విడతగా 1.4 crore రిలీజ్ అయింది జగిత్యాల కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నా. రిలీజ్ అయింది. ఇంకొక 60 lakhs రిలీజ్ కాలేదు. అది కూడా మా ఎంపీ గారు ఫాలో అప్ చేసి మరి ఇంకొక 60 lakhs పెండింగ్ ఉంది, ఎందుకు రిలీజ్ కాలేదు అని మళ్ళీ మా ఎంపీ గారు లెటర్ పెట్టింది. సంబంధిత శాఖ కేంద్ర మంత్రి వర్యులు భూపేందర్జీకి లెటర్ పెట్టారు. మళ్ళీ మా ఎంపీ గారే పెట్టారు లెటర్. అయ్యో ఎందుకు రాలేదు, మా వాళ్ళకి రిమైనింగ్ ఫండ్ 1.4 crore వచ్చింది, ఎందుకు రాలేదు. అసలు విషయం ఏంటి అంటే 1.4 crore అయితే రిలీజ్ అయింది కదా. రిలీజ్ అయినప్పుడు ఏం పనులు అవుతున్నాయో వాళ్ళకు లిఖితపూర్వకంగా ఆధారాలతోనే ఒక నివేదిక సమర్పించాలి. ఫోటోలు, వీడియోలు, సంబంధిత నివేదికతోని 1.4 crore ఏవేవైతే పనులు చేసినావో స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్కి వీళ్ళకి ఒక నివేదిక సంబంధిత శాఖకి సమర్పించినప్పుడు ఆ 60 lakhs ఏవైతే ఉన్నాయో రిలీజ్ అవుతాయి. సమర్పించినరా లేదు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి స్టేట్ గవర్నమెంట్కి రాలేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు సమర్పించలేదు. మరి సమర్పించినట్టు 1.4 crore ఎట్లా వాడినో తెలియనప్పుడు మిగతా 60 lakhs మేము ఎలా రిలీజ్ చేయగలుగుతామని స్వయాన భూపేందర్జీయే అరవింద్జీకి పెట్టిన లెటర్లు. అభివృద్ధి కోసం నేను కలుపుకొని పోవాలనే అనుకున్నారు కదా, అనుచరులు మాత్రమే డెవలప్ కావాలని అప్పుడు అనుకోలేదు కదా. ఎందుకు ఇచ్చిండ్రు? ప్రూఫ్తోనే చెప్తున్నా కదా, ఇప్పించినవి మీకే కదా, మీ కాన్స్టిట్యున్సీకే కదా. 1.4 crore ఏం చేసిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు? స్వాహానా చెప్పానంటే నేను ప్రజలకు తెలవాలని అడుగుతున్నా. నేను కూడా ఎంపీ గారికి ఫోన్ చేసిన, జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేసినప్పుడు, నేను చైర్మన్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం. నేను ఒక చైర్మన్ అయ్యి ఉండి ఎమ్మెల్సీతో మాట్లాడితే తట్టుకోలేవు, ఎంపీతో మాట్లాడితే తట్టుకోలేవు, సొంత పార్టీలో ఉన్నటువంటి పక్కనున్న మంత్రులతో మాట్లాడితే తట్టుకోలేవు, పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేతో పెద్ద మనిషి జిల్లా అధ్యక్షుని మాట్లాడితే తట్టుకోలేవు, స్వయాన నిన్ను నీ కోసం గెలిపించి కష్టపడి తిరిగిన కవితతో మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి, మాకు అప్పుడు సంబంధిత శాఖ మంత్రి వారు, ఆయనతో మాట్లాడినా నువ్వు తట్టుకోలేవు. మాట్లాడుతున్న పక్షంలో సరే అనే ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను పార్టీలోకి రండి కలిసి పనిచేద్దామని మాట్లాడలేదు. అట్లనే వారు అడిగినంత మాత్రం నేను వెంబడ వెళ్ళినానా? వెళ్ళలేదు. నువ్వు సత్తపూసావా? నువ్వేమన్నా సత్తపూసావా? నేను ఒక్కదాన్నే బాధపడినా నీ వల్ల. మిగతా ఒక మంచి పదవిలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఎవరు బాధపడలేదా? ఏడవలేదా? బయటికి వచ్చి స్టేజ్ల మీద చెప్పుకోలేదా? అంతెందుకు నీ చుట్టూన్న కార్యకర్తలు ఎంత బాధపడ్డారు, ఎంత మోసం చేసినావు. గెలిచింది ఏజెండా మీద. కనీసం నిన్ను కష్టపడి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగిన ఆమె జైల్లో ఉంటే ఆమె చెప్పకుండా దొంగరాత్రి పోయి కండువా కప్పుకున్నావు కదా. నిన్ను గెలిపించినటువంటి కార్యకర్తలకు కూడా చెప్పకుండా పోయి కండువా కప్పుకున్నావు కదా, రాత్రికి రాత్రి అర్ధరాత్రి. అట్లా పోయినానా నేను? తల్లి పాలు తాగి రొమ్ము గుత్తి పోయినావు నువ్వు. పోయినానా అట్లా నేను? నువ్వు అంత కష్టాలు పెట్టినా, ఎన్ని చేసినా, కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకున్నా, అప్పుడున్న సంబంధిత శాఖ మంత్రితో కోఆర్డినేట్ చేసుకున్నా, పక్కకున్న మంత్రితో చెప్పుకున్నా, ఇవన్నీ జరిగి తాళలేని పక్షంలో రాజీనామా చేస్తే ఒక ఆడబిడ్డ ఆగమైంది అని చెప్పి అప్పుడు గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు వచ్చిండ్రు. అయ్యో ఆడబిడ్డ ఇట్లా అయిందని ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు. ఎంతోమంది వచ్చిండ్రు. అందరు చూడలేదా ప్రజలు? ఆలోచించుకున్న తర్వాతనే నేను పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయినా తప్ప ఏదో సత్యపూసలాగా ఇప్పుడు వచ్చి నీలా దొంగరాత్రి పోయినానా? నేను దొంగరాత్రి పోయి కండువా కప్పుకున్నానా?